అప్పుడు ఫోన్ తీసేసి కంటిన్యూస్ విండో షాపింగ్ కానీ షాపింగ్ చేస్తూనే ఉన్నా. ఒక బొట్టు నుంచి, ఒక పాయల నుంచి, ఒక హీల్స్ నుంచి, ఒక బట్ట నుంచి, అంత 10 రూపీస్ 50 రూపీస్ ఏదున్నా రోజుకి ఇంత పెద్ద సంచి వచ్చేది మా ఇంటికి. అలా ఆల్మోస్ట్ 1 మంత్ షాపింగ్ చేశానండి. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఒక 30,000-40,000 అయి ఉంటుంది. అయినా కూడా. సో షాపింగ్, ఆన్లైన్ షాపింగ్ ఇస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ అంటాను. నేను షాక్ అయి షేక్ అయ్యా, ఏంటి అదెట్లా సిమ్టమ్ అవుతుంది అన్న. దానికి వాళ్ళు రీసెర్చ్ ఆన్సర్స్ ఇవ్వలేకపోయారు, బట్ ఐఎమ్ ఆన్ ద రీసెర్చ్ ఫర్ ఇట్. అది కాకుండా సప్రెస్డ్ ఇమోషన్స్ అంటారు కదా. అవును, ఎక్కువ ఇమోషనల్గా ఉండే వాళ్ళకి ఇమోషన్ సప్రెస్ అయిపోతూ ఉంటుంది. దో వీ లుక్ హ్యాపీ, దో వీఆర్ వెరీ పాజిటివ్ ఇన్ అవర్ అప్రోచ్ ఏమున్నా. సో ఆ సప్రెస్డ్ ఎమోషన్స్ నాకు ఒక రేంజ్లో ఎఫెక్ట్ అయ్యి నా స్పైన్ కొట్టింది బేసికలీ. సో ఇట్ సాట్ ఆన్ మై స్పైన్. దట్ ఇమోషన్ సాట్ ఆన్ మై స్పైన్. ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ అండి. ఎంత సైన్స్ అన్నా, ఎంత స్పిరిచువాలిటీ అన్నా, ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్. సో ఇఫ్ యూఆర్ నాట్ టేకింగ్, అదే బీయింగ్ కంటెంట్ విత్ మైండ్, బాడీ అండ్ ఎమోషన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. నేను బాడీని చూసుకున్నా, మైండ్ని చూసుకున్నా, ఎమోషన్స్ కూడా చూసుకున్నా అని అనుకున్నా, బట్ అది సప్రెస్ అయింది నాకు తెలియకుండా. సో దట్ వాస్ ఫస్ట్ రీజన్ ఆఫ్ మై స్పైన్ గెటింగ్ ఎఫెక్టెడ్. బికాజ్ ఎవరికి తెలిసినా వాళ్ళు ఏంటి, యాక్సిడెంట్ అయిందా, ఫాల్ ఏమైనా అయిందా, నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, నువ్వే ఏదో చేసుకున్నావు అని చెప్పి నా మీద